నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. శనివారం నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్తో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. పోలీస్ కాల్పుల్లో హతమైంది సిమీ ఉగ్రవాదులన్న సమాచారం మరింత గుబులు రేపుతోంది. పలు రాష్ట్రాల నిఘా వ్యవస్థలకు చిక్కకుండా సంచరిస్తున్న 5 ఉగ్రవాద ముఠాలో 2 మృతి చెందారు. కాగా మిగతా 3 కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిమీ ఉగ్రవాదులు నల్గొండ జిల్లాలో సృష్టించిన బీభత్సం, అసలు హైదరాబాద్లో సిమీ లక్ష్యం ఏంటన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎస్ వీరయ్య గారు, నవ తెలంగాణ పత్రిక సంపాదకులు, రావులపాటి సీతారామరావు గారు, పలు ఉన్నత హోదాలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి గోగినేని బాబు గారు, మానవవాది విదేశీ సంబంధాల విశ్లేషణలో నిపుణులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, విద్యావేత్త, సామాజిక అంశాల విశ్లేషకులు. పెను సవాల్గా పరిణమించిన ఉగ్రవాదంపై ఇప్పుడు ఒక కథనం. నల్గొండ జిల్లాలో సిమీ ఉగ్రవాదులను మన పోలీసులు మట్టుబెట్టిన తాజా ఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన ప్రతికూల అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉగ్రవాదులతో పోరు సాగుతున్నప్పుడు పోలీసు అధికారి తుపాకీ మొరాయించడం, ప్రమాదకర వ్యక్తులుగా అనుమానించినప్పటికీ ఓ పోలీసు అధికారి నిరాయుధుడుగానే వెళ్లి వాళ్లను ప్రశ్నించడం వాటిలోని ప్రధాన అంశాలు. దేశ జనసంఖ్యకు తగ్గ దామాషాలో పోలీసులు లేకపోవడం, ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే శిక్షణ కొరవడ్డం, అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో లేకపోవడం పోలీసు వ్యవస్థ వాస్తవ స్థితికి అద్దం పడుతున్నాయి. ఇదిలా ఉంటే పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆత్మాహుతి దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు నిఘా సంస్థలు గుర్తించడం తాజాగా మరో సంచలనమయ్యింది. కాగా దక్షిణ భారతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు హైదరాబాద్ మహానగరం, నల్గొండ జిల్లా గడిచిన 25 ఏళ్లలో స్థావరాలుగా మారాయి. సిమీ వంటి 8 ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ ఉన్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇక 1990 నుంచి ఇంతదాకా 200 మంది ఉగ్రవాద అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో పాక్, బంగ్లాదేశ్లకు చెందిన వారున్నారు. నిజానికి 1992లో కృష్ణప్రసాద్ అనే పోలీసు అధికారిని హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ముజీబ్ హత్య చేయడంతోనే ఉగ్రవాదం ఉరమడం మొదలయ్యింది. భాగ్యనగరానికి చెందిన దాదాపు 350 మంది యువకులు అల్ఖైదాలో చేరేందుకు యత్నిస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆ మధ్య నిర్ధారణకు వచ్చారు. అసలు దేశవ్యాప్తంగా గడిచిన 2 దశాబ్దాల్లో 64,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వారిలో సాధారణ పౌరులు 25,000 మంది దాకా ఉన్నారు. మరణించిన భద్రతా సిబ్బంది రమారమి 10,000 మంది దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. సీతారామరావు గారు, మొన్న శనివారం నాడు నల్గొండ జిల్లాలో సిమీ ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మరి హోంశాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారిగా ఈ మొత్తం పరిణామాల్ని సమగ్రంగా, కూలంకషంగా ఏ విధంగా విశ్లేషిస్తారు? యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, లేకపోతే వారిని గురించినటువంటి విషయం మొదటనే ఇన్ఫర్మేషన్ అందినప్పటికీ కూడా మనం చర్యలు తీసుకోలేకపోయాము అనేటువంటి అభిప్రాయం ప్రతి వారికి కలుగుతుంది. కానీ ఒక మాజీ పోలీస్ అధికారిగా నేను ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ప్రతిదీ పోలీసులకు తెలిసి ఉండాలనేటువంటి భావన నుంచి మనం తప్పుకోవాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ స్పాంటేనిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోలీసులు రియాక్ట్ అయ్యారనేది చూడాలి. ఇవాళ గనక ఆ పోలీసులు మొదటనే గనక మీరు సూర్యాపేటలో వాళ్ళు ఏది నీ సంచి చూపించు అని వాళ్ళిద్దరిని కిందికి దించి వాళ్ళని యాక్చువల్గా ఇంట్రాగేట్ చేయకపోయినట్టయితే బహుశా ఈ సంఘటనలు పోస్ట్పోన్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే, అది ఇంకొక చోట ఎక్కడ జరిగేదో మనకు తెలియకపోయేది. దాన్ని మనం నేపథ్యంలో అది ఉంచుకున్నప్పుడు అది జరగటం ఒక విధంగా మంచిదైంది. ఇవాళ దురదృష్టవశాత్తు వాళ్ళ 2 ప్రాణాలు కోల్పోయారు. నిన్నగాక మన సూర్యాపేటలో మరి ఒకరు పోయారు. సిద్ధయ్య చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, వాళ్లకు నైతిక స్థైర్యం, భేష్ బాగుంది అనేటువంటి అభిప్రాయం లేకపోతే వాళ్ళలో ఆ స్థైర్యం దెబ్బతిండిపోతుంది. రెండవది, ఇవాళ ఈ సంఘటనలు కనుక విశ్లేషిస్తే ఒక విషయం తెలుస్తుంది. సహజంగానే పోలీసులకే కాదు, ప్రతి సంస్థకు కూడా యాంటిసిపేషన్ ఉండాలి, ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఏదైనా మనం ఖచ్చితంగా దాన్ని గురించినటువంటి విషయంలో మనం ముందుకు పోగలం అనేటువంటి అభిప్రాయం ఉండాల్సింది మరీ ముఖ్యంగా పోలీసులకు ఉండాలి. ఇక్కడ యాంటిసిపేషన్ ఉందా, లేకపోతే ప్రిపేర్డ్నెస్ ఉందా అనేది ప్రశ్నార్థకంగానే మిగులుతాయి. అయితే మొదటి సంఘటనకు సంబంధించినంత వరకు ఏదో కాకతాళీయంగా దొంగలు ఎవరో ఉన్నారో వాళ్ళని వాళ్ళని పట్టుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనం దాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో పెద్దగా మనం పోలీసులను తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం సెకండ్ ఇన్సిడెంట్కి వచ్చినప్పుడు సూర్యాపేటలో వీళ్ళు పాపం లోకల్ పోలీసు చాలా సాహసోపేతంగా ముందుకు పోయారు. కానీ అప్పటికే కొన్ని వార్తలు ఏమిటాయంటే, సిమీ ఉగ్రవాదులు కూడా ఇందులో ఉన్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని స్పెషలైజ్డ్ ఆస్పెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు, ట్రైనింగ్ బాగా పొందినటువంటి వాళ్ళు
వాళ్ళని ఆక్టోపస్ కానివ్వండి, గ్రేహౌండ్స్ కానివ్వండి, వాళ్ళను కూడా పక్కన ఉంచడమే కాకుండా వాళ్ళకి అసిస్ట్ చేయటము, లేకపోతే వాళ్ళు టీమ్స్ని లీడ్ చేయటము చేసినట్టయితే ఇవాళ ఈ ప్రాణ నష్టం ఉండకపోయేదని బహుశా నేను మాజీ పోలీస్ అధికారిగా ఘంటాపరంగా చెప్పలేను, కానీ ఒక విధంగా ఆలోచించి చెప్పగలను. అక్కడ ఎవరండి పాపం? ఒక డ్రైవరు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఒక ఇన్స్పెక్టరు, వాళ్ళ పక్కన కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా దొంగలు పారిపోతున్నారు అనేది ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయిందని నేను విన్నాను. అది ఎంతవరకు ఎప్పుడైనా సరే పోలీసుల యొక్క ఆ స్పాంటేనియస్ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఓహో బహుశా వీళ్ళు దొంగలు అయి ఉండొచ్చు, మనం ఉపయోగించాలా లేదా ఆయుధాలను అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు పొరపాటున ఎవరికి కలిస్తే వాళ్ళకి ఏమైనా తగులుతుందో అనేది ఒకటి ఉంటుంది. మూడవది అయినప్పటికీ కూడా ఆ డ్రైవరు అతను ముందుకు పోతూ అతని దగ్గర ఉన్నటువంటి పిస్టల్తో కాల్చినటువంటి నేపథ్యంలో మధ్యలో ఏదో ఒక అడ్డం వచ్చింది అనేది, ఒక బండి లాంటిది అడ్డం వచ్చింది, దానివల్ల ఆ మలుపు తిరగటంలో అతనికి ఇబ్బంది అయింది. ఆ సందర్భంగా వాళ్ళని కొట్టారు. ఇంకొకటి కూడా నేను చెప్పగలను, వాళ్ళంతా ఆల్మోస్ట్ పడిపోయినట్టు, అంటే చనిపోయినట్టుగా వాళ్ళిద్దరు పడుకున్నారు. అలాంటి అప్పుడు దగ్గరికి ఎవరో పోయినప్పుడు అతని మీద గురి పెట్టినప్పుడు వెనక నుంచి ఇన్స్పెక్టర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాల్చారనే ఇన్ఫర్మేషన్ కూడా నాకుంది. అవుఫార్ మరి పత్రికలో వచ్చిందో లేదో నాకైతే తెలియదు. అదే కాకుండా మొగలయ్య అనేటువంటి ఒక పోలీస్ అధికారి బస్టాండ్లో సీసీ ఫుటేజ్ను చూసి బహుశా చొప్పదండికి దీనికి ఏమైనా లింక్ ఉందా అంటే, పోలీసులకు సంబంధించినంత వరకు వాళ్ళకున్న స్టాండర్డ్స్లో బాగానే చేశారు. వీరయ్య గారు, ఉగ్రవాదం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను, పెను సవాళ్లను విస్తృతూనే ఉంది. మరి నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ప్రేరేపిత ఉగ్రవాదానికి, సీమాంతర ఉగ్రవాదానికి పరాకాష్ఠగా మనం భావించవచ్చా? స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు సాహసోపేతంగా వ్యవహరించారని మాత్రం వాస్తవం. ప్రాణాలకు తెగించి వ్యవహరించారు. వాళ్ళకి స్థానిక ప్రజలు కూడా బాగా సహకరించారు. ఒక 20-25 మంది వాళ్ళని వెంబడించడంలో లోకల్ యూత్ వాళ్ళు ఎదురుకాల్పులు చేస్తుంటే వీళ్ళు భయపడకుండా ముందుకు సాగడంతో ఆ తర్వాత వాళ్ళు భయానికి లోనయ్యారని వార్తలు కూడా చూస్తున్నాం. ఈ రెండో విషయం ఏమిటి? పోలీసు వ్యవస్థ ఓవరాల్గా, నిఘా యంత్రాంగం, ఉన్నతాధికారులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ఈరోజు ఈ పోలీసులు బలయ్యేవాళ్ళు కాదు. ఎందుకు చెప్తున్నాను? సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతుల్లో ఉన్న పిస్టల్ పనిచేయలేదు అంటే ఎలాంటి వెపన్స్ వాళ్ళ చేతుల్లో పెట్టాం మనం. ఆ వెపన్ పట్టుకొని ఉగ్రవాదిని ఎదుర్కోవడం కోసం పోయాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. అంటే మనం ఎదుర్కొనేటువంటి శత్రువు ఏ స్థాయిలో ఉన్నాడు, మన దగ్గర ఎట్లాంటి వెపన్స్ ఉన్నాయి, దీనికి బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్ప కింది స్థాయి పోలీసు కాదు. అందుకని ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత, ప్రభుత్వ బాధ్యత ఉన్నది. ఇక మూడో అంశం, దేశంలో ఉగ్రవాదం గురించి, ప్రపంచ స్థాయిలో విశ్వవ్యాపితంగా ఉగ్రవాదం పెరుగుతున్నటువంటి స్థితి గురించి ఇది కొత్త వార్త కాదు, మనందరికీ తెలిసిన విషయం. హైదరాబాదులో ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి భయానకమైనటువంటి చర్యలు మనందరికీ గుర్తున్నాయి. ఇంకా దిల్సునగర్లో పేలినవి కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్లో పేలినవి కావచ్చు, లేదా మక్కా మసీదులో పేలినవి కావచ్చు, ఇవన్నీ మన దృష్టిలో ఉన్నాయి, ఇంకా మనం మర్చిపోలేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఎట్లా మర్చిపోయారు? నిఘా విభాగం ఎట్లా మర్చిపోయింది? ప్రభుత్వాలు ఎట్లా మర్చిపోయినాయి? జనం మర్చిపోలే. అందుకని ఇదేదో ఆషామాషిగా కొట్టేయాల్సినటువంటి విషయం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాల వైపు నుంచి, యంత్రాంగం వైపు నుంచి బాధ్యతారహితమైనటువంటి వైఖరికి ఇది తార్కాణం. లేకపోతే తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసి ఉంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఉగ్రవాదులను పసిగట్టడంలో కష్టమేం కాదు. అందుకని దీన్ని చిన్న విషయంగా కొట్టిపారేయలేం. ఇప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించడానికి ఇది తొలి చర్య కాదు, తొలి ఘటన కాదు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇక చివరి అంశం, ఇలాంటి విషయాల్ని లోతుల్లోకి పోవడానికి స్థానిక పోలీసులకు మాత్రమే వదిలేస్తే వాళ్ళ శక్తికి మించినటువంటి పని ఇది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిందే. బాబు గారు, హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు స్లీపర్ సెల్స్కు కేంద్రంగా మారిందని చెప్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదం హైదరాబాద్ నగర చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించింది. మరి విదేశీ ఉగ్రవాదుల ముఠాలకు హైదరాబాద్ నగరం ప్రధాన స్థావరంగా మారడాన్ని ఏ విధంగా పరిశీలించాలి? విదేశీయులను ఎందుకు అనుకోవాలండి? సిమి అన్నది మన దేశందే, ఇండియన్ ముజాహిదీన్ అన్నది మన దేశందే. అలాగే ఉగ్రవాదం అన్నది ఒక్క ఇస్లాంకే పరిమితం కాలేదు. ఎక్కడెక్కడ వైలెన్స్ ఉన్నదో నా దృష్టిలో అవన్నీ కూడా ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి వైలెన్స్ని టూల్గా వాడుకునే వాళ్ళందరూ ఉగ్రవాదులే. టెర్రరిజం బయట నుంచి వస్తుంది అనుకోవటం నా దృష్టిలో పొరపాటండి. టెర్రరిజం అన్నది
మన థింకింగ్లో, మన సోషల్ స్ట్రక్చర్స్లోనే ప్రాణం పోసుకుంటుంది. దాని ఊపిరి కూడా అక్కడే ఉంటుంది. హైదరాబాదులో ఏం జరుగుతుంది అని అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎడిషనల్గా ఫండింగ్ అన్నది ఈ పెట్రో డాలర్స్ ఉన్న దేశాల నుంచి ఎక్కడి నుంచి అయితే ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని ఒక లాలెస్నెస్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు మటుకు జరుగుతూనే ఉన్నాయి. వారికి ఇక్కడ ఎలా ఆ సబ్స్ట్రేటం ఎలా డెవలప్ అయింది అని అంటే, ఐడియాలజికల్గా వాళ్ళతో యుద్ధం చేయటానికి, తుపాకులతో కాదు, ఐడియాలజికల్గా యుద్ధం చేయటానికి ప్రభుత్వాలు ప్రిపేర్ అయ్యలేవు. ఫండమెంటల్ నేచర్ ఆఫ్ టెర్రరిజం ఏదైతే ఉందో మన దేశంలో 2 రకాలుగా చూస్తున్నాం. ఒకటేమో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని భరించలేక, ఏ ఇంజస్టిస్ అయితే ఉందో దాన్ని భరించలేక తుపాకులు పట్టుకుని మారుస్తామన్న ఒక రకము. రెండో రకం మనం మాట్లాడుకుంటున్నది, మీ ఐడియాలజీ మాకు నచ్చలేదు, మీ వెస్టర్న్ ఐడియా అంటారు, ప్రజాస్వామ్యం అన్నది వెస్టర్న్ ఐడియా అంటారు సిమి వాళ్ళు, సెక్యులరిజం అన్నది వెస్టర్న్ అంటారు, అది యాంటీ ఇస్లామిక్ అంటారు. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆధునికత అని, అది మా భావజాలానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని అంతమొదిస్తామని వీళ్ళు అంటున్నారు. ప్రైమరీ ఫైట్ అక్కడ ఉండాలి. ఈ యువతకి మోడర్న్ లైఫ్లో, మోడర్నిటీలో, హ్యూమన్ రైట్స్లో ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య ఉన్న సమానత్వం, అందరికీ ఉన్న సమానత్వం యొక్క విలువ ఏమిటి, ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏమిటి అన్నది డీప్గా చొచ్చుకుపోయేటట్టుగా మనం చేయగలగాలి. మనం అక్కడ ఫెయిల్ అయ్యాము. హైదరాబాద్ ఒక్కటే కాదండి, ఈ ఉగ్రవాదులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారని, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారని, అక్కడ మద్రాసాల నుంచి ఏ ఫత్వాలు అయితే వస్తూ ఉన్నాయో, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఎటువంటి ప్రొనౌన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయో అవి జనరలైజ్ అయిపోయినాయి. గత 20 ఏళ్లలో వీళ్ళు ఎంత చేశారనంటే అదొక న్యూస్ ఐటమ్గానే మాట్లాడుకుంటున్నాం. అలార్మింగ్ డెవలప్మెంట్స్ని మనము నార్మలైజ్డ్ సిచ్యువేషన్లో చూస్తూ ఉన్నాము. ఆల్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి. మసూదన్ రెడ్డి గారు, మరికొద్దిసేపట్లో పెను విధ్వంసాన్ని సృష్టించబోతున్నాం, దమ్ముంటే ఆపండి అంటూ ఉగ్రవాదులు ముందస్తు హెచ్చరికలు చేసి మరీ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఉగ్రవాదులకు స్థానికంగా సహకారాన్ని అందించేది ఎవరంటారు? మీరు అన్నట్టు ఉగ్రవాదులు ఛాలెంజ్ చేసి రావడం జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2013లోనే మధ్యప్రదేశ్లోని కాండ్వా జైలు నుంచి పారిపోయిన టెర్రరిస్టులు వీళ్ళు. అంటే ఇక్కడ నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఇస్ ద ఐ అండ్ ఎయిర్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది చెవు లాంటిది, కన్ను లాంటిది, అంటే ఎప్పటికప్పుడు తర్ఫీదు చేస్తుండాలి. అటువంటిప్పుడు మరి 2013 నుంచి వీళ్ళు మధ్యప్రదేశ్ జైలు నుంచి పారిపోతే మన పోలీస్ వ్యవస్థ కానీ, మన యంత్రాంగాలు కానీ ఎందుకు వీళ్ళని పట్టుకోలేకపోయినాయి? ఒకవేళ 13 నుంచి 2 సంవత్సరాల కాలంలో ఈ టెర్రరిస్టులను పట్టుకుని ఉంటే ఈ చర్య జరిగేది కాదు ఈరోజు. కాబట్టి ఈ ఉన్నటువంటి మన భద్రతా వ్యవస్థ లోపం అనుకోవచ్చు, ఏజెన్సీల లోపం అనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం పోలీసులు తీసుకునే చర్య మాత్రం అభినందించాలి. ఈరోజు ఆర్మీ వ్యవస్థ మన దేశంలో, ఆర్మీ కూడా లింకప్ చేయాలి. ఆర్మీని కూడా పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు లింకప్ చేస్తూ కంటోన్మెంట్స్, మెట్రో టౌన్స్లో కూడా ఎక్కడెక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి మనకు. ఒక పోలీసే కాదు ఇక్కడ, ఇటు పోలీసు, ఇటు ఆర్మీ, ఇటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. ఈరోజు ఉగ్రవాదం అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. ఈ ఉగ్రవాద సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ నుంచి సెప్టెంబర్ 11, 2011 నుంచి మొదలుకుంటే ఇటు బాంబే పేరుల వరకు, ఇటు మన చెన్నై సంఘటనలు కానీ, మన దగ్గర జరిగిన గోకుల్ చాట్ కానీ, దిల్సుకున్నారు కానీ, అంటే కొన్ని దేశాలు ఈరోజు ఇంటర్నేషనల్ ఇండికేషన్స్ ప్రకారం ఇరాక్ కానీ, నైజీరియా కానీ, పాకిస్తాన్ కానీ, సిరియా వంటి దేశాల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే వీళ్ళందరూ కూడా కొంత ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్, అంటే ఏ రాజ్యాలు అయితే డెవలపింగ్ కంట్రీస్గా తమ ఆర్థిక సంస్థ పెంచుకునే దిశలో ఉన్నాయో అక్కడ కొంత ప్రేరేపించి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, దేశం యొక్క భద్రతా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంలో కూడా మరి కొన్ని సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. పేర్లు ఏవైనా సరే, పేర్లు ఏ రకమైన సరే, ఉగ్రవాదం అనేది ఒకటే, అది ఏ పేరుతో నడుస్తున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న చర్యలను మాత్రం ఖండించాల్సిన విషయం. మీరు అన్నట్టు ఈరోజు ఉగ్రవాద సమస్యలకు వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఈరోజు మనం చూస్తే గోవాలో స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈరోజు శిక్షణ పొందినటువంటి పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ కంటే కూడా తర్ఫీదుగా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ వస్తున్నాయి? దీని కారణం, దీనికి మూలాలు ఎక్కడున్నా ఉగ్రవాదం ఒకటే. కాబట్టి మరి దీనికి అంతా కూడా ప్రపంచ యావత్తు అన్ని దేశాలు, సభ్య సమాజం కూడా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదాలను ఖండించాల్సిన అవసరం ఉంది. సీతారామరావు గారు, నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులతో పోరు సాగుతున్నప్పుడు ఓ పోలీస్ అధికారి తుపాకీ పేలకుండా మొరాయించడం, మరో పోలీస్ అధికారి నిరహైదుడిగా ఆ వ్యక్తిని ప్రశ్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు ఉగ్రవాదుల్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టపరిచేది ఎప్పుడంటారు? అంటే ఆయుధ సంపత్తి ఏదో ఒక చిన్న సంఘటనలో పిస్టల్ పేలకపోవడం తోటి మొత్తం ఆయుధ సంపత్తే పూర్తిగా లేదు అనేటువంటి భావన ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ నేను పోలీస్ శాఖలో చేరినప్పటికీ నేను రిటైర్ అయిన తర్వాత ఆలోచిస్తే డెఫినెట్గా ఆయుధ సంపత్తి బాగా పెరిగినట్టే లెక్క. అయితే మనం తదిమాలతోటి కంపేర్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే సర్ప్రైజ్, ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎప్పుడు దాడి చేసేవాడికి ఉంటుంది. ఇతను ఎదుర్కోవాలి.
ఆ ఎదుర్కోవడానికి తగ్గట్టు నాకు ఈ మధ్యన ఎక్కడ చదివాను బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని పోతే బాగుండేది అనేది. అరే ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే ఏదో దొంగలు లాంటి వాళ్ళు పారిపోయారు అనుకుంటాం. దొంగలకు పొరపాటున బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నా ఇంత పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్లు వేసుకొని తిరుగుతున్నారని మనమే అంటాం. ఎట్లా ఉంటుందంటే ప్రతి సంఘటనను మనం చాలా విస్పష్టంగా అయిపోయిన తర్వాత దాని గురించి విశ్లేషిస్తున్నాం. కానీ ముందు మాట వరుసగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఆలోచిద్దాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎప్పుడైనా సరే, నేను ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేశానండి, 90% వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా దానికి తగ్గట్టుగా ఆ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. అట్లా జరుగుతుంది. ఒక 10% ఫెయిల్యూర్ ఉందనుకోండి, దాన్ని మనం అది వైఫల్యంగా మనం బయటకు వస్తాం. డెఫినెట్గా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్టు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి సూర్యాపేటలో అనేటువంటి ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులను కానివ్వండి, తర్ఫీదు పొందినటువంటి వారిని కానివ్వండి, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాటిని కనుక రంగంలోకి దింపినట్టయితే ఇవాళ మళ్ళీ ఫలితాలు ఇంకో విధంగా ఉండేవి. బాగా ఇంకా మనం అందరం ఆశించిన రీతిలో ఉండేవి. ఇవాళ పార్ట్లీ దే హ్యావ్ ట్యాకిల్డ్. ఓకే, నెక్స్ట్ జరగకుండా ఉండటం కోసం ఏంటి, ఇంకా 3, 4, 5 వాళ్ళు తప్పించుకుపోయిన వాళ్ళని మనం పట్టుకోవాలి. ఇక్కడ ఖాండ్వాలో ఎవరు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకుంటేనే వాళ్ళు జైల్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టలేదంటాం అనేది నిజంగా ఏమైందో ఏమిటో అనేది మనం దాని గురించి చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం నా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది చూసుకోవాలి. రెండవది ఏంటంటే నిఘా వ్యవస్థ ఇంకా బలవత్తరంగా ఈ విషయాల గురించి బాగా ఆలోచించి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ బలోపేతం చేయటమే కాకుండా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ద్వారా ఫలితాలను రాబట్టాలి అనేది లోకల్ పోలీసుకు కానీ దానికి సంబంధించిన అధికారులకు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం తీసుకోవాలి. వీరయ్య గారు, మరి ఈ ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి? ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలే ఉగ్రవాదం పుట్టడానికి, పెరగడానికి, విశ్వరూపం చూపించడానికి కారణం అవుతున్నప్పుడు జనం కళ్ళు తెరవటం తప్ప ఇంకొక మార్గం కనపడదు. సమాజంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలను ఉపయోగించుకొని స్వార్థపరులు తమ ప్రయోజనాలని నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి అసమానతలను ఉపయోగించుకొని అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు, బాధాతప్తులు అట్లాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళ తప్పుదారి పట్టించి ఉన్మాద చర్యలకు, ఉగ్రవాద చర్యలకు వాళ్ళని బలి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులను చూసి, వాళ్ళు ఇచ్చే నినాదాలని చూసి మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ వ్యక్తులు ఇచ్చే నినాదాల మీద ఉంటుంది. కానీ వాళ్ళని అట్లా తయారు చేసినటువంటి వ్యవస్థ మన దృష్టికి రాదు. రాజకీయ వ్యవస్థ ఆలోచించాలి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, మేధావులు ఆలోచించాల్సినటువంటి సమస్య ఇది. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మన పాలకులు ఏం చెప్తుంటారంటే పోటా లాంటి చట్టాలని తెస్తే తప్ప వీళ్ళని చేయలేమని చెప్పేసి మాట్లాడతారు. వాజ్పేయి ప్రభుత్వంలో పోటా అమలులో ఉండగానే అత్యున్నత శాసన వ్యవస్థకు కేంద్రమైన పార్లమెంటు మీద ఉగ్రవాదుల దాడి జరిగింది. మరి పోటా అడ్డుకోలేకపోయింది. అందుకని కఠినమైనటువంటి చట్టాలు, ఆయుధాలు, నిఘా వ్యవస్థలు ఇవన్నీ సెకండరీ అండి. ప్రాథమికమైనటువంటి సమస్య అది కాదు. ప్రాథమిక సమస్య అసలు ఈ ఉగ్రవాదం పుట్టడానికి, అసంతృప్తులు పెరగడానికి అవకాశం లేనటువంటి సమాజాన్ని మనం ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సమాజం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినంత వరకు బాధ్యత ప్రధానంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉంటుంది. బాబు గారు, ఇప్పుడు 9/11 దాడుల తర్వాత అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చారు. అమెరికాలో ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఉగ్రవాద సంఘటనలు పెద్దగా జరగలేదు. మరి ఈ పరిస్థితుల్లో మన దగ్గర కూడా అలాంటి పటిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదంటారు? అమెరికానే చాలా ఉగ్రవాద చర్యలు చేపట్టింది ప్రపంచం అంతా. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ మనం. రెండోది వీరయ్య గారు చెప్పినట్టుగా టాడా, పోటా, అంతకుముందు మీసా ఇవన్నీ ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఉండగా కూడా చాలా ఘోరమైన ఉగ్రవాద యాక్టివిటీస్ మన దేశంలో జరిగాయి. రూట్స్ ఆఫ్ వైలెన్స్ ఏంటి మనకు అర్థం కానప్పుడు ఆ సిమ్టమ్స్తోనే దెబ్బలాడుతూ ఉంటామండి. ఏ మానవ అవసరాలని సమాజం ఇది ఫుల్ఫిల్ చేయకపోతుందో ఆ కారణంగా ప్రజల అసంతృప్తి ఏమిటి అన్నది కూడా మనం నోట్ చేయాలండి. అమెరికాలో ఉగ్రవాద సంస్థలు లేవు అని కాదు, స్లీపర్ సెల్స్ అని మీరు ఇందాక చెప్పారు. మన దేశంలోనే కాదండి, యూరోప్లో కూడా, అమెరికాలో కూడా చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. వాటిని మెల్లమెల్లగా వెలికి తీస్తున్నారు. ఈ తీసే ప్రయత్నంలో పౌరుడి యొక్క ప్రైవసీని భంగపరుస్తూ ఈ నిఘా మెకానిజంని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొన్ని పౌర హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా జాగృతతో ఉండాలి అని వార్నింగ్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు యూరోప్లో చూస్తూ ఉంటే
180 స్లీపర్ సెల్స్ ఉన్నాయి యూరోప్లో అని, యునైటెడ్ కింగ్డమ్తో సహా బయటకు పెట్టారు. ట్రాజిన్ సెల్స్ ఉన్నాయని యూకేలో బర్మింగ్హామ్ స్కూల్స్లో 1 కాదు 2 కాదండి 10ల సంఖ్యలో స్కూల్స్లో పిల్లల్ని ఇండాక్ట్రినేట్ చేయడం, అంటే ఎడ్యుకేషన్ వదిలేసి ఇండాక్ట్రినేట్ చేయడం. హైదరాబాద్ కానీ మన దేశంలో కానీ మతం పేరుతో స్కూల్స్ పెట్టి మత గ్రంథాలని పాఠాలుగా నేర్పించి వాళ్ళని ఎట్లా మారుస్తున్నారని నేను ప్రొటెస్ట్ చేశానో అదే విషయం యూరోప్లో కూడా జరుగుతూ ఉంది. ఒక చట్టం ఏదో ఆపుతుంది అని అనుకోకూడదండి. రెండవది నిజానికి ఆపలేదండి. మూడవది ఏంటంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మానవ హక్కులను హరించేటటువంటి చట్టాలను తీసుకొస్తే అంతా బాగుంటుంది అనుకోవటం కంటే పెద్ద పొరపాటు ఇంకొకటి లేదు. ఈ చట్టాలన్నీ కూడా అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనండి, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన మీజా కానివ్వండి, టాడా పోటాలు ఇవన్నీ కానివ్వండి, ఆర్డినరీ సిటిజన్ని అన్యాయంగా పనిష్ చేయటానికి ఒక అన్కంట్రోల్డ్ సిట్యుయేషన్లో ఒక పోలీస్ అధికారిలో అతని జీవితాన్ని అతని ప్రాణాన్ని పెట్టే అవకాశాలని ఇటువంటి చట్టాలు ఇస్తాయండి. ఇవాళ ఇస్లాం పేరుతో జరుగుతున్న టెర్రరిజం ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మూవ్మెంట్. దాని కింద ఏదైనా సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయని అంటే అనుండొచ్చు, కానీ అట్లా ఇన్ఈక్వాలిటీస్ ఉన్న అన్ని చోట్ల కూడా ఇలా జరగట్లేదు. వసుంధర రెడ్డి గారు, ఇప్పుడు ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అసలు వైఫల్యం ఎక్కడుందో అన్వేషించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరి ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించే విషయంలో ప్రభుత్వాల ముందు అలాగే పౌర సమాజం ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యాలు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఉగ్రవాదం ఎదుర్కొంటున్న ఏ దేశాలకైనా ఛాలెంజ్ లాంటిది. తదనుగుణంగా అక్కడ ఇన్లాండ్ సెక్యూరిటీస్ కానీ, హోమ్ల్యాండ్ కానీ, బార్డర్ సెక్యూరిటీ కానీ, అంటే ఎటువంటి చట్టాలు తెచ్చినా కానీ అడ్జుడికేషన్ వచ్చేసరికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అడ్జుడికేషన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒక్కొక్కసారి సామాన్య పౌరులు కూడా ఇబ్బంది కలిగించే చట్టాలు వస్తాయి. ఆ చట్టాన్ని సామాన్య పౌరులు కూడా అనుకోకుండా వాడడం జరుగుతుంటుంది. అందుకే ఈరోజు ప్రభుత్వాలు సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ద్వారా కూడా కొంత ఉగ్రవాదం నడుస్తున్నదని చెప్పొచ్చు మనం అన్ని దేశాల్లో. అదొకటే కారణం కాకుండా కావాలని ప్రేరేపిత ఉగ్రవాదం కూడా ఒకటి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రేరేపిత ఉగ్రవాదంతో వేరే దేశాల్లో ట్రైనింగ్స్ తీసుకొని ఇంకో వేరే దేశం ఒక దేశానికి వెళ్తూ అక్కడ కావాలని చేస్తున్నాం. మనం చూసినాం, బాంబే సంఘటనలు చూసినాం, మన సంఘటనలు చూసినాం. కాబట్టి మీరు అన్నట్టు ప్రభుత్వాలు పౌర సమాజం బాధ్యతగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్మీ వింగ్ కానీ, ఎయిర్ ఫోర్స్ వింగ్ కానీ, నేవీ వింగ్ కానీ, అంటే ఒక దేశానికి ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ కూడా మొత్తం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓన్లీ గ్రే హ్యాండ్స్ ఈ సంఘాలు సరిపోవు, ఎన్ఐఏవి సరిపోవు. అదేవిధంగా పోలీస్ పీపుల్ రేషియో, సెక్యూరిటీ ఫోర్స్ అండ్ పీపుల్ రేషియో ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంలో చూసినా కానీ ఆ రేషియో తక్కువనే ఉంటుంది. ఆ రేషియో ఫుల్ఫిల్ చేయలేదు ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా ఒకటి కావచ్చు. ఆర్థిక భారం వల్ల కానీ రిక్రూట్మెంట్స్ జరిగాయి. రిక్రూట్మెంట్స్ చేసినా కానీ అంత ఈక్వాలిటీ ఆ రేషియోతో రాదు. కాబట్టి ఈరోజు పౌర సమాజం కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. ఈరోజు సీసీ కెమెరాస్ కానీ, జరుగుతున్న సంఘటనలు కానీ, ఇవన్నిటి కూడా ప్రజలతో పాటు పోలీస్ వ్యవస్థతో పాటు ఇటు ఆర్మీ వ్యవస్థతో పాటు ఇటు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని అసెస్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి, మనం మా వింగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎప్పటికప్పుడు రిఫార్మేషన్, ఆ విధంగా కొంచెం ముందుకెళ్ళినట్టయితే కొంత కంట్రోల్ చేయొచ్చు. మనం 100% కంట్రోల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు. ఉగ్రవాదం అనేది ఈరోజు ప్రపంచం ఉన్న ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంగా ఏదో ఒక పేరుతో నడుస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఈ దేశాలు కానీ, భద్రతా వ్యవస్థలు కానీ, పౌర సమాజం కూడా బాధ్యత వహించి మనం కొంచెం కంట్రోల్గా ముందుకెళ్ళినప్పుడు ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఈ చట్టాలు కూడా అడ్జుడికేట్ చేసుకోవాలి. సిమీ ఉగ్రవాదుల నుంచి దేశానికి పెనుముప్పు పొంచి ఉంది. ప్రజల్ని భయభ్రాంతులు చేసే ఇలాంటి ముష్కర ముఠాలపై పౌర సమాజం నిఘా పెరగాలి. అంతేకాదు ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో పోరాడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.